హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోగలిగే చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ చిక్కుడుకాయలను తీసుకొని మీకు కావాల్సినన్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి కొంచెం తగినంత సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ అంతా పట్టేటట్లు. ఇలా ప్లేట్ పెట్టేసి కాసేపు పెట్టాలండి. చూసారు కదండి, చిక్కుడుకాయలు అనేది బాగా బాయిల్ అయిపోయాయి. పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీనికి కావాల్సినన్ని పల్లీలు తీసుకోవాలండి. ఇవి పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చిక్కుడుకాయ ఫ్రై అనేది వేడి వేడి అన్నంలోకి ఇంకా రసం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఇక్కడ పల్లీలు అనేది కలర్ చేంజ్ అయ్యాయి, బాగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి, కలబెడుతూ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇదంతా. చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెమ్మలు, అలాగే దీనికి తగినంత మిరప్పొడిని యాడ్ చేసుకోవాలండి. మిరప్పొడిని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ మరీ నున్నగా లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్ని వేయాలండి. వేసాక కాసేపు ఫ్రై అయ్యాక ఇక్కడ మనము బాయిల్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయలని తీసుకోవాలండి. ఇలా అంతా కూడా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి, అడుగు అంటకుండా చూసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ చిటికెడు పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. తగినంత ధనియాల పొడిని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేస్తూ కలబెట్టుకోవాలండి, అడుగు అంటకుండా చూసుకోవాలి. చూసారు కదండి, చిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్ లేకి అలాగే ఇంకా చపాతీ లేకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీల పొడిని ఇక్కడ యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో అంతా కూడా బాగా కలబెట్టాలండి. చిక్కుడుకాయకి అంతా పొడి పట్టేలాగా చూసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇదంతా కూడా ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్టయితే కింద అడుగంటుతుందండి. పొడి అంతా కూడా పెనంకి అడుగంటేస్తుంది. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. చూసారు కదండి, వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఎంత తొందరగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.